For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవికుమార్, కార్డియాలజిస్ట్ ఎట్ మట్లిస్ హాస్పిటల్ మాదాపూర్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్. ఓకే సార్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ అబౌట్ హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి. సో ఈ మధ్య మనం చూస్తున్నాం చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్ వస్తుంది. అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి సార్? సో హార్ట్ అటాక్ అంటే నథింగ్ బట్ హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ బ్లాకేడ్ అయ్యి దానివల్ల హార్ట్కి సరఫరా అయ్యే న్యూట్రియంట్స్, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం వల్ల హార్ట్ మజిల్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల వచ్చే సిమ్టమాటాలజీని హార్ట్ అటాక్గా మనం డిస్క్రైబ్ చేస్తాం. ఓకే, మరి హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి సార్? హార్ట్ అటాక్ వచ్చే ముందు యూజువల్గా పేషెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్స్ వచ్చేసి చెస్ట్ పెయిన్. ఓకే, సో ఆ చెస్ట్ పెయిన్ ఎలా ఉంటుందంటే డిఫ్యూజ్గా ఉంటుంది, సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో ఉంటుంది, ఒక వేలు పెట్టి చూపించలేరు. సో ఇదంతా నొప్పిగా ఉంది, భారంగా ఉందని చెప్తారు. సో ఆ పెయిన్ కొన్నిసార్లు ఏంటంటే లెఫ్ట్ మీడియల్ ఆస్పెక్ట్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ కానీ షోల్డర్ కానీ, కొన్నిసార్లు మన కడుపు భాగంలో కానీ, కొన్నిసార్లు గొంతు వరకు కూడా రేడియేట్ అయ్యి అక్కడ కూడా డిస్క్రైబ్ చేస్తారు. అది ఆ పెయిన్ వచ్చేసి మన మీద ఎవరో వెయిట్ పెట్టి కూర్చున్న అంత సివియర్గా ఉంటుంది. సో దానికి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఆయాసంగా, అంటే ఊపిరి తీసుకోలేకపోవడంగా, స్వెట్టింగ్స్, కొంతమందికి గుండె దడ, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్సెస్ కూడా సివియర్ హార్ట్ అటాక్స్లో మనం చూస్తాం. ఓకే సార్, కొంతమందికి చెస్ట్ మధ్యలో పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ని హార్ట్ పెయిన్ అనుకుంటారు. అసలు గ్యాస్ పెయిన్కి హార్ట్ పెయిన్కి డిఫరెన్స్ ఏంటి సార్? సో గ్యాస్ పెయిన్ వచ్చేసి యూజువల్గా ఇంత సివియర్గా ఉండదు. యూజువల్గా పేషెంట్స్ డిస్క్రైబ్ చేసే సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే మంటగా ఉంది అని చెప్తారు. అండ్ ఈ మన మీద వెయిట్ పెట్టి బాగా పిండేసినంత పెయిన్ ఉండదు, ఎక్కువ మంట డిస్క్రైబ్ చేస్తారు. అండ్ ఈ రేడియేషన్ అనేది ఏదైతే మనం చెప్పామో లెఫ్ట్ ఆర్మ్కి కానీ, స్టమక్ కానీ, నెక్కి కానీ ఆ భాగంలో ఎక్కువ గ్యాస్ పెయిన్ ఉండదు. సార్, మన హార్ట్ హెల్దీగా ఉండాలంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి సార్? సో యూజువల్గా ఇది చాలామంది హార్ట్ పేషెంట్స్ అడిగే క్వశ్చన్ అండి. సో ఫుడ్స్ వీ షుడ్ ఎంకరేజ్ ఇన్ హార్ట్ పేషెంట్స్ వచ్చేసి హోల్ గ్రెయిన్స్, అంటే మనకు ఈ బ్రౌన్ రైస్ కానీ, అండ్ రెడ్ రైస్, అండ్ బార్లీ, వీట్, ఇవన్నీ మనం ఎంకరేజ్ చేసి గ్రెయిన్స్ విభాగంలో. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ విచ్ కంటెన్స్ హై ఫైబర్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అండ్ హెల్తీ ఆయిల్స్, మనం మామూలుగా ఇంట్లో యూస్ చేసే ఆయిల్స్ కూడా యూస్ చేయొచ్చు. అదర్ దెన్ ఫుడ్ వీ షుడ్ అవాయిడ్ ఇన్ హార్ట్ పేషెంట్స్ వచ్చేసి ఆయిల్ వేపుళ్ళు, రెడ్ మీట్, అండ్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ సచ్ యాజ్ మైదా అండ్ పాస్తాస్, బర్గర్స్, ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఫిష్ వీ కెన్ ఈట్ ఇన్ హార్ట్ పేషెంట్స్. ఎక్కువగా జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ తినకూడదు. ఫిష్ అండ్ చికెన్ తినొచ్చు, మటన్ ఇవన్నీ తగ్గించమని చెప్తాం. సార్, అసలు హార్ట్లో బ్లాక్స్ ఎందుకు వస్తాయి సార్? సో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అనే దానికి మేజర్ కారణము బాడీలో హార్ట్ బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం. దాన్ని మనం మెడికల్ టర్మినాలజీలో అథెరోస్క్లెరోసిస్ అంటాం. సో ఎప్పుడైతే ఈ అథెరోస్క్లెరోసిస్ అనే కొలెస్ట్రాల్ మెల్లగెల్లగా ఫామ్ అయ్యి, ఎప్పుడైతే ఆ కొలెస్ట్రాల్ ప్లాక్ వచ్చేసి రప్చర్ అయ్యి దానికి బ్లడ్ కూడా క్లాట్ ఫామ్ అవుతుందో అప్పుడు మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సో దీనికి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి కొన్ని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, కొన్ని నాన్ మాడిఫైయబుల్. మాడిఫైయబుల్ అంటే మన చేతిలో ఉండి మనం కంట్రోల్ పెట్టుకుంటే కంట్రోల్ చేసుకోగలిగే, లైక్ స్మోకింగ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఓవర్ వెయిట్ లైక్ సచ్ ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇవన్నీ మన చేతుల్లో మనం కంట్రోల్ పెట్టుకొని మాడిఫై చేసుకునే రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ అథెరోస్క్లెరోసిస్, అది హార్ట్ వెజల్స్లో ప్లాక్ ఫార్మేషన్ అనేది నాన్ మాడిఫైబుల్, లైక్ కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా రావచ్చు, కొంతమందికి ఏజ్ రిలేటెడ్ అండ్ జెండర్ రిలేటెడ్. మెన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్ కంపేర్డ్ టు ఉమెన్ అట్ ద సేమ్ ఏజ్ గ్రూప్స్. ఓకే సార్, ఒకసారి హార్ట్కి స్టంట్స్ కానీ లేదా బైపాస్ కానీ చేసిన తర్వాత ఎంతవరకు ఆరోగ్యంగా ఉండొచ్చు సార్? అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ఎంత త్వరగా హాస్పిటల్కి రీచ్ చేయాలనేది ఫస్ట్ పాయింట్. సో మనం వితిన్ 6 అవర్స్లో మన పేషెంట్ రాగలిగారు,
అండ్ చెస్ట్ పెయిన్ వచ్చిన 6 అవర్స్ లోపలే ఐడెంటిఫై చేయగలిగాం పేషెంట్ అంటే కంప్లీట్ రీవాస్కులరైజేషన్ అంటే ఎదర్ సర్జరీ కానీ ఎదర్ స్టెంట్ వేయడం వల్ల కానీ అండ్ కొంతమందికి 3 వెజల్స్ బ్లాక్ ఉంటే బైపాస్ సర్జరీస్ ఇలాంటివి అడ్వైస్ చేసినా కానీ మన ఎర్లీ స్టేజ్లో బిఫోర్ కంప్లీట్ డ్యామేజ్ అంటే మజిల్ డ్యామేజ్ కంప్లీట్ అయ్యే లోపే రాగలిగామంటే దెన్ ఆ స్టెంట్ వేసిన తర్వాత కూడా రికవరీ అనేది కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. సో స్టెంట్ తర్వాత పేషెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ తక్కువగా ఉంటాయి. ఓకే సార్, హార్ట్లో స్టెంట్ వేసిన తర్వాత లైక్ స్పెసిఫిక్గా ఎటువంటి డైట్ ఏమైనా తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి సార్? స్టెంట్ వేసిన తర్వాత ఈవెన్ మైల్డ్ బ్లాక్స్ కున్నా మనం ఫాలో అయ్యే డైట్ అండ్ వాట్ ఎవర్ హ్యావ్ సెట్ ద డైట్ హోల్ గ్రెయిన్స్ ఇంక్రీజ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్రీజ్ చేయడము అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ మీట్ రెడ్ మీట్ ఇవన్నీ తగ్గించడము చేయాలి. అండ్ దాంతోపాటు మన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంక్రీజ్ చేయాలి. అట్లీస్ట్ 5 hours per week వాకింగ్ చేయడం. ఇఫ్ పేషెంట్ జాగింగ్ అలాంటివి చేయగలిగితే అట్లీస్ట్ 150 minutes per week జాగింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. కానీ స్టెంట్ వేసిన పేషెంట్స్ అందరికీ అంత అగ్రెసివ్గా డిపెండ్స్ ఆన్ ఎంత ఫంక్షన్ ప్రిజర్వ్ అయింది దాన్ని బట్టి మనం ఫిజికల్ యాక్టివిటీని కూడా ఎంకరేజ్ చేస్తే ఎక్సర్సైజ్ కెపాసిటీ అండ్ టాలరెన్స్ కూడా పెరుగుతుంది పేషెంట్. సార్, హార్ట్లో బ్లాక్స్ ఉంటే స్టంట్ అనేది అవసరమేనా? వేసుకున్నాక మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? హార్ట్లో బ్లాక్స్ అనేది కేటగరైజ్ చేస్తాం అనమాట. 70% అండ్ అబోవ్ బ్లాక్స్కి మనం యూజువల్గా స్టెంట్ వేస్తాం పేషెంట్ సిమ్టమ్స్ బట్టి. సో స్టెంట్ వేసుకున్న తర్వాత అది కంప్లీట్గా బాడీలో లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముండవండి. కానీ కొంతమందికి స్టెంట్స్ బ్లాకేజ్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్గా అవ్వమని చెప్పలేము, జరగచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. లైక్ మళ్ళీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే హైపర్ టెన్షన్ కంట్రోల్ అవ్వకపోయినా, ఒబేసిటీ కంట్రోల్ అవ్వకపోయినా, షుగర్స్ కంట్రోల్ అవ్వకపోయినా, ఇవన్నీ కారణాలను స్మోకింగ్ ఆపకపోయినా, కొంతమందికి ఈవెన్ ఇవన్నీ కంట్రోల్ చేసినా కానీ నియోవాస్కులరైజేషన్ అంటే స్టెంట్ మన బాడీ ఒక్కోసారి యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో లోపల మళ్ళీ దానివల్ల వెజల్ గ్రోత్ అనేది లోపల పెరిగి దానివల్ల కూడా బ్లాకేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కంట్రోల్ పెట్టుకుంటాం. సో ఈ కారణాల వల్ల కొంతమందికి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్టెంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సేమ్ రిగార్డింగ్ బైపాస్ సర్జరీ కూడా అంతే. డిఫరెన్స్ బిట్వీన్ కార్డియాక్ అరెస్ట్ అండ్ హార్ట్ పెయిన్. కార్డియాక్ అరెస్ట్ అంటే కంప్లీట్గా హార్ట్ ఆగిపోవడం. కార్డియాక్ అరెస్ట్ అయ్యింది అంటే హార్ట్ హెస్ కంప్లీట్లీ స్టాప్డ్ వర్కింగ్. చెస్ట్ పెయిన్ అంటే ఇప్పుడు మనం చెప్పిన హార్ట్ అటాక్కే హార్ట్ విల్ బీ ఫంక్షనింగ్, ఇక్కడ కంప్లీట్గా హార్ట్ అనేది ఆగిపోయింది. సో కార్డియాక్ అరెస్ట్ అవ్వగానే పేషెంట్ని మనం రీసబ్స్టేట్ చేయాలి, అంటే సిపిఆర్ చేయాలి. సిపిఆర్ చేసి దానికి సంబంధించిన డ్రగ్స్ ఇచ్చి మళ్ళీ హార్ట్ కొట్టుకునేలాగా చేయాలి. హార్ట్ అటాక్స్లో మనకు హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. సో దీనివల్ల మనం అడ్రస్ చేయకపోతే వచ్చే నెక్స్ట్ స్టెప్పే కార్డియాక్ అరెస్ట్. ఇప్పుడైతే మనం హార్ట్ అటాక్ అడ్రస్ చేయకుండా అట్లనే డిలే చేస్తాం, నెక్స్ట్ ఇట్ విల్ గో ఇంటూ కార్డియాక్ అరెస్ట్. హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.